హాయగా చల్లగా. కే చరణ్. కే, హౌ ఆర్ యు కే? బాగున్నాను. బాగున్నా బాగున్నాను. బాగున్నా. ఈ ఎరాలు నువ్వు పుట్టావా? ఇది 70s to 80sలో లేదా? లేదండి. లేదా, పుట్టలేదు. 90s. ఎవరు 90sలో పుట్టావా? ఆ 70sలో పుట్టిన వాళ్ళు ఎవరైనా తెలుసా నీకు? అంటే సునీత తప్ప. మీరు అది వెరీ గుడ్, అదే ఎదురు చూసా. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఏ రాగము తీగదాటి ఒంటిగా పిలిచే, ఏ యోగము నన్ను దాటి జంటగా పిలిచే, ఏ మూగ భావాలో అనురాగ యోగాలై, నీ పాటలే పాడనే, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే, ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే, ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై, కదలాడని పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. జడ్జెస్ ఓవర్ టు యు. చరణ్, సార్ మామూలుగా
అసలు ఎంత బాగున్నా కొసరు కొంచెం బాగున్నా ఎక్కువ బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ అసలు కొసరు 2 కూడా సమతూకంలో ఉన్నాయి ఈ పాటలో. నువ్వెంత బా పాడావు, ఆ అమ్మాయి ఎంత బా పాడావు, నువ్వు అంతకంటే బా పాడావు. థ్యాంక్ యూ. చాలా చాలా ఇద్దరు ఒకరినొకరు ఒక అనుసంధాన సమన్వయం బాగా కుదిరింది. నాకు చాలా నచ్చిన పంక్తులేంటంటే, గగనం కురుల్లోకి జారి నీలిమైపోవడం బావుంది. ఉదయం కూడా నుదుటి మీదకొచ్చి కుంకుమవ్వడం బావుంది. కానీ రాగమే తీగ దాటి వచ్చి ఒంటిగా నిలడం అన్నది మాత్రం మహత్తరమైన భావన. చాలా చాలా అద్భుతం. నువ్వు ఒక చిన్న పొరపాటు చేసావు. ఏంటంటే, ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే అనలేదు, ఒంటిగా పిలిచే అన్నావు కదా? అవును సార్. అవునా కదా? అవును సార్. అదొక్క చిన్న పొరపాటు. సాహిత్యంలో మిగతా అంతా బ్రహ్మాండంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకా లోతుల్లోకి వాళ్ళు చెప్తారు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని ముఖ్యంగా అభినందించేది ఏంటంటే, ఇప్పుడు చాలా బయట షోస్ చూస్తున్నాం కదా, సార్. ఈ ఐఫోన్లో లేకపోతే స్మార్ట్ ఫోన్లు లేదా ఐప్యాడ్లో పెట్టుకుని, ఇప్పుడు నేను కూడా నాలాంటి వాడు కూడా స్టాండ్ మీద బుక్ పెట్టుకుని చూసి పాడాల్సి వస్తుంది. అట్లాంటి మీరు ధారణ చేసి దాన్ని బైహార్ట్ చేసి పాడుతున్నారు. దానికి ఎంతైనా మెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఆ ఒక్క ప్రత్యేకంగా అభినందించి, ఆ తర్వాత బాగా పాడావు, బాగా పాడలేదు, ఇవన్నీ చెప్పాలి. ప్రతి పెర్ఫార్మెన్స్ కూడా చెప్పాలి. యాక్చువల్గా నేను మర్చిపోయాను. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అది గుర్తుపెట్టుకుని పాడే ప్రాసెస్లో ఏం చంద్రబోస్ గారు అక్కడక్కడ ఒక్కొక్క పదం కొంచెం మిస్టేక్ వస్తే రావచ్చు, కానీ నేను దాన్ని ఓవర్లుక్ చేస్తున్నాను. మొత్తం పాడతా తీగ మొదటి నుండి అంతే సార్. అందరూ నేర్చుకోండి. కంఠస్థం చేయాల్సిందే. నిజంగా చాలా బాగుందమ్మా. నాకు ఈ పాటతో ఒక అనుబంధం ఉంది సార్. నేను చాలా సంవత్సరాలు కర్ణాటక దేశంలో పెరిగాను నేను. అప్పుడు నేను ఈ మొట్టమొదటి అప్పుడు విన్నాను ఈ పాట, ఏది కన్నడలో. దాంట్లో ప్రణీత హమ్మింగ్ వేరేలా ఉంటుందమ్మా, నువ్వు విన్నావో లేదు. నాకు అది ఇష్టం. నాకు తెలుగు హమ్మింగ్ అంత ఇష్టం లేదు. రెండిటికి మ్యూజిక్ జీకే వెంకటేష్ గారే. అది చిన్న తేడా, అటు ఇటు మెలికి తిప్పారు. సో నాకు ఎందుకో, మీరు కన్నడ వినండి మీరు తర్వాత. రవివర్మన కలే బలే కుంచెద కలే బలే సాకారవో అని వస్తుంది. అది యాక్చువల్గా పాట కూడా చాలా బాగుంటుంది. ఆర్కెస్ట్రేషన్ మొత్తం హమ్మింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే ముందర విన్నాను కాబట్టి నేను ప్రెజరిస్తో మాట్లాడలేదు. నిజంగానే క్వాలిటీ బాగుంటుంది. ఒకసారి మీరు వినండి. అది పిబి శ్రీనివాస్ గారు పాడారు సార్. బట్ అందులో నాకు ఈ హమ్మింగ్ చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఓవర్ ఇమిటేషన్ అనిపించింది. ఎంత కాదనుకున్నా నువ్వు కొంచెం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే, ఎందుకు స్ట్రగుల్ వినిపించిందంటే నాకు కొన్ని చోట్ల ఆ గమకాలు పాడేటప్పుడు నువ్వు ఎంత ఓన్ చేసుకోకపోతే అది ఇమిటేషన్ లానే వినిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఎక్స్ప్రెషన్స్ బాలుగారు ఏంటంటే ఇమిటేట్ చేసి తీరాలి, అదర్వైజ్ అసలు యూ హ్యావ్ నో చాయిస్. బట్ అది కూడా నీ విషయం వచ్చేసరికి అది అందరికీ వర్తించకపోవచ్చు. నీ విషయం వచ్చేసరికి నాకు అర్థమైంది ఏంటంటే, నీకొక స్టైల్ ఉంటుంది కదా. అవును మేడం. అది కలిపి అది ఒక పాఠ్యపుస్తకం అయితే అందులో నుంచి పాఠాలు నేర్చుకొని నీ ఓన్ ఇదే రాస్తావు కదా. అది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సినటువంటి విషయం నీ విషయంలో. ఓకే, ఎస్పెషలీ ఎక్స్ప్రెషన్స్ పలికించేటప్పుడు, ఆ గమకాలు పాడేటప్పుడు. ఓకే మేడం. సరేనా? థ్యాంక్ యూ. I loved the song selection and you did a really great job. థ్యాంక్ యూ అన్న. All the best. థ్యాంక్ యూ.